తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేటీఆర్కి అర్థమైందని, అందుకే సీఎం ఎవరు అని ప్రశ్నిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముందుగానే సీఎం ఎవరు అనేది ప్రకటించే ఆనవాయితీ లేదని, ప్రజాస్వామ్యం నమ్ముతాం కాబట్టి మెజార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం ప్రకారం సీఎం ఎవరు అనేది ఉంటుందని కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు. అభిప్రాయ సేకరణ జరిపి మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరు కేటీఆర్ గారికి వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ అని అర్థమైపోయింది. అందుకే కాంగ్రెస్ లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరని ప్రశ్నిస్తా ఉన్నారు. కేటీఆర్ గారు తెలుసుకోవాల్సి, కాంగ్రెస్ పార్టీలో ముందుగా ముఖ్యమంత్రిని ప్రకటించే ఆనవాయితీ లేదు. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మాం కాబట్టి ఎన్నికలైన తర్వాత ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయ సేకరణ జరిపి మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరు కోరుకుంటే వారే ముఖ్యమంత్రి అవుతారు. సో ఆ విషయాలు తెలియక కేటీఆర్ గారు కాంగ్రెస్ ను ప్రశ్నిస్తా ఉన్నారు. కేటీఆర్ గారిని సవినయంగా అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారి తర్వాత ఎవరు మీరు? ఆ స్థానం ఎవరిది అంటే స్పష్టత ఇవ్వగలుగుతారా? ఆ స్థానంలో హరీష్ రావు గారు వస్తారా, కేటీఆర్ వస్తారా, కవిత వస్తారా, ఇంకెవరన్నా వస్తారా? వాటి స్పష్టత ఇవ్వగలుగుతారా మీరు? సో ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు అభిప్రాయం మేరకు ముఖ్యమంత్రి చేసుకోవడం అనేది